అందరికీ స్వాగతం. ఈరోజు మనం చాలామందికి తెలిసిన, ఇంకా చెప్పాలంటే చాలా ఇళ్లల్లో పాటిస్తున్న ఒక సింపుల్ ఆరోగ్య చిట్కా గురించి మాట్లాడుకుందాం. అదే ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు, అందులో కొంచెం నిమ్మరసం, కాస్త తేనె. అంతే. ఇది చాలామంది డైలీ రొటీన్లో భాగం కదా. అవును, నిజమే. చాలా సాధారణంగా కనిపించే పద్ధతి. అయితే దీని వెనుక ఏముంది అని కొంచెం లోతుగా చూద్దాం ఈరోజు. మనకు ఆధారమేంటంటే తెలుగు 13.comలో వచ్చిన ఒక ఆర్టికల్, ఆగస్ట్ 23, 2025న వచ్చిన నిమ్మ తేనెతో 5 ఆరోగ్య లాభాలు అన్న వ్యాసం. సో ఈరోజు మనం ఆ వ్యాసంలో చెప్పిన విషయాలు, ముఖ్యంగా ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం. మన పెద్దలు ఎప్పటినుంచో చెప్తున్నారు కదా, దాని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. మంచి అంశం. ఆ ఆర్టికల్ స్టార్టింగ్లోనే చెప్పారు కదా, రాత్రంతా బాడీ రెస్ట్ తీసుకుంటుంది, కొంచెం డీహైడ్రేట్ అవుతుంది కూడా. మరి ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే హైడ్రేషన్తో పాటు మెటబాలిజం కూడా స్టార్ట్ అవుతుందని. పరగడుపున తాగడం ఎందుకంత ముఖ్యమంటున్నారు? అవును, అది చాలా కీలకమైన పాయింట్. ఆ ఆర్టికల్లో చెప్పిందేంటంటే ఉదయం పూట, అది ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మన జీర్ణ వ్యవస్థ పోషకాలను చాలా తొందరగా గ్రహిస్తుంది. అంటే అబ్జార్ప్షన్ ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓ అలాగా. అందుకే ఆ టైంకి అంత ఇంపార్టెన్స్. ఇంకా గోరువెచ్చని నీరు, మరీ వేడి కాదు, అలానే చల్లగా కాకుండా గోరువెచ్చగా, అది జీర్ణ వ్యవస్థను సున్నితంగా క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుందని రాశారు. సరే. దానికి తోడు నిమ్మ తేనె కలవడం వల్ల విటమిన్లు, మినరల్స్, ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్స్, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ యాంటీఆక్సిడెంట్లు మన కణాలను డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయన్నమాట. ఓకే, క్లియర్. సరే, మరి ఆ బెనిఫిట్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది రోగనిరోధక శక్తి పెరగడం, ఇమ్యూనిటీ. ఇది చాలామంది కోరుకునేది. ఆ వ్యాసంలో నిమ్మకాయలో ఉండే విటమిన్ సి గురించి బాగా హైలైట్ చేశారు. ఇదొక పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్ అని ఇందాక మీరన్నారు. అవును. దానికి తోడు తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయని కూడా చెప్పారు. అంటే బ్యాక్టీరియాతో పోరాడే శక్తి. అంటే ఈ రెండూ కలిస్తే ఒక న్యాచురల్ షీల్డ్లా పనిచేస్తాయా? ఖచ్చితంగా. ఆ వ్యాసం చెప్పేదదే. విటమిన్ సి ఏమో మన తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇవి ఇన్ఫెక్షన్లతో ఫైట్ చేస్తాయి. తేనేమో దాని యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలతో ఆ సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపుతుంది. సో ఇవి రెండూ కలిసినప్పుడు జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ బలంగా తయారవుతుందని ఆ ఆర్టికల్ విశ్లేషణ. అర్థమైంది. చాలా ఇంట్రెస్టింగ్. ఇక రెండో పాయింట్కి వెళ్దాం. జీర్ణక్రియకు సహాయం, డైజెషన్. నిమ్మరసం పుల్లగా ఉంటుంది కదా, దాని ఆమ్లత్వం కడుపులో జీర్ణ రసాలు అంటే డైజెస్టివ్ జ్యూసెస్ ఉత్పత్తిని స్టిమ్యులేట్ చేస్తుందని రాశారు. ఇది ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ లాంటిది. అవును, ఆ యాసిడిటీ హెల్ప్ చేస్తుంది. ఇంకా తేనె కూడా జీర్ణక్రియకు మంచిదేనట. మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ ఇలాంటి కామన్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ ఇస్తుందని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఉదయాన్నే దీన్ని తీసుకోవడం వల్ల నైటంతా స్లో అయిన డైజెస్టివ్ సిస్టమ్కి ఒక కిక్ స్టార్ట్ లాంటిదన్నమాట. ఓ, వేకప్ కాల్ లాగా. అలా అనుకోవచ్చు. సిస్టమ్ క్లీన్ అవడమే కాదు, ఆ రోజు మనం తినబోయే ఆహారాన్ని బాగా జీర్ణం చేసుకోవడానికి సిద్ధం చేస్తుంది. తేనెలో ఉండే కొన్ని ఎంజైమ్స్ కూడా ఫుడ్ బ్రేక్డౌన్కి హెల్ప్ చేస్తాయి. కాబట్టి రోజంతా జీర్ణక్రియ యాక్టివ్గా ఉండటానికి ఇది మంచి స్టార్ట్ అని ఆ వ్యాసం ఉద్దేశ్యం. వింటుంటే మూడో పాయింట్ వెయిట్ లాస్కి హెల్ప్ అవ్వడం ఇంకా ఆసక్తిగా ఉంది. చాలామంది దీనికోసమే తాగుతారు. నిమ్మరసంలో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుందని, అది కడుపు నిండిన ఫీలింగ్ ఇచ్చి ఆకలిని కంట్రోల్ చేస్తుందని ఆర్టికల్లో ఉంది. అది నిజమేనా? అవును. పెక్టిన్ అనేది ఒక రకమైన సాల్యూబుల్ ఫైబర్. అది కడుపులో ఉబ్బి ఎక్కువసేపు నిండినట్లు అనిపించేలా చేస్తుంది. సరే, క్యాలరీలను ఖర్చు చేసే స్పీడ్ పెరుగుతుందని కూడా అన్నారు. తేనె మెటబాలిజం మీద కొంత ప్రభావం చూపుతుంది. కానీ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆర్టికల్ కూడా ఇదే చెప్పింది. అంటే ఈ డ్రింక్ బరువు తగ్గే ప్రాసెస్లో ఒక సహాయకారి మాత్రమే. ఏదో మ్యాజిక్లా బరువు తగ్గించేస్తుంది అనుకోకూడదు. ఓకే. పెక్టిన్ వల్ల ఫుల్గా అనిపించడం, మెటబాలిజం కొంచెం పెరగడం, ఇవి హెల్ప్ చేస్తాయి. కానీ కేవలం ఇది తాగేసి మిగతావి పట్టించుకోపోతే పెద్దగా ప్రయోజనం ఉండదు. అంటే డైట్, ఎక్సర్సైజ్ కూడా ముఖ్యమే. ఖచ్చితంగా. ఆ వ్యాసం కూడా అదే నొక్కి చెప్పింది. మంచి ఆహారం, రెగ్యులర్ వ్యాయామం ముఖ్యం. వాటితో పాటు దీన్ని యాడ్ చేసుకుంటే ఆ వెయిట్ లాస్ ప్రయత్నాలకు కొంచెం బూస్ట్ లభిస్తుంది అంతే. ఇదొక్కటే సొల్యూషన్ కాదు.
రైట్. దీన్ని ఒక సపోర్టింగ్ టూల్లా చూడాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్, 4వది శరీరాన్ని శుభ్రపరచడం, డీటాక్స్. నిమ్మరసం ఒక న్యాచురల్ డయూరిటిక్ అని రాశారు. అంటే మూత్ర విసర్జనను పెంచుతుంది. దీనివల్ల బాడీలోంచి వేస్ట్ సాల్ట్స్, వాటర్, కొన్ని టాక్సిన్స్ బయటకు పోతాయి. అవును, అది కిడ్నీ ఫంక్షన్కి సపోర్ట్ చేస్తుంది. ఇంకాస్త లోతుగా చూస్తే ఆ ఆర్టికల్ ప్రకారం ఇలా వ్యర్థాలు బయటకు పోవడం వల్ల లివర్ మీద లోడ్ తగ్గుతుంది. లివర్ మన బాడీలో మెయిన్ డీటాక్స్ ఆర్గన్ కదా. అవును. నిమ్మరసం లివర్ ఎంజైమ్స్ పనితీరును కూడా ఇంప్రూవ్ చేస్తుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. సో ఈ డ్రింక్ లివర్ హెల్త్కి సపోర్ట్ చేస్తూ బాడీ న్యాచురల్ క్లెన్జింగ్ ప్రాసెస్కి హెల్ప్ అవుతుందని ఆ ఆర్టికల్ భావం. ఓ, అంటే ఇంటర్నల్గా కూడా క్లీన్ చేస్తుందన్నమాట. బావుంది. ఇక ఫైనల్గా 5వ బెనిఫిట్, స్కిన్ హెల్త్, చర్మ ఆరోగ్యం. ఇది చాలా మందికి కావాలి. నిమ్మ, తేనె రెండిట్లోనూ యాంటీఆక్సిడెంట్లు బాగా ఉంటాయని ముందే అనుకున్నాం. యాంటీఆక్సిడెంట్లు స్కిన్ సెల్స్ని డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేస్తాయి అని ఆర్టికల్లో ఉంది. ఈ ఫ్రీ రాడికల్స్ వల్లే కదా ఏజింగ్ సైన్స్, ముడతలొస్తాయి. అవును, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ స్కిన్ ఏజింగ్కి ఒక ముఖ్య కారణం. అంతేకాదు, నిమ్మలోని విటమిన్ సి మళ్ళీ ఇక్కడ కూడా హీరోనే. ఇది కొలాజిన్ ప్రొడక్షన్కి చాలా అవసరమట. కొలాజిన్ మన స్కిన్కి స్ట్రెంగ్త్, ఎలాస్టిసిటీ ఇస్తుంది కదా. సరిగ్గా చెప్పారు. ఆ ఆర్టికల్ ప్రకారం రెగ్యులర్గా ఈ నీళ్లు తాగడం వల్ల విటమిన్ సి కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దానివల్ల స్కిన్ టైట్గా, యంగ్గా కనిపిస్తుంది. యాంటీఆక్సిడెంట్లేమో ఏజింగ్ ప్రాసెస్ని స్లో చేస్తాయి. తేనెలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు, మచ్చలు తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఉదయాన్నే బాడీకి హైడ్రేషన్ అందడం కూడా స్కిన్కి చాలా ముఖ్యం. ఇవన్నీ కలిసి స్కిన్కి ఒక న్యాచురల్ గ్లో, హెల్దీ లుక్ ఇస్తాయనే ఆ విశ్లేషణ. వావ్! 5 బెనిఫిట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఇంతకీ దీన్ని కరెక్ట్గా ఎలా చేసుకోవాలి? ఆ ఆర్టికల్లో రెసిపీ కూడా సింపుల్గానే ఉంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు, అంటే మరీ వేడిగా వద్దు, అందులో ఒక అరచెక్క నిమ్మరసం పిండాలి, తర్వాత ఒక టీ స్పూన్ మంచి తేనె, అది బాగా కలిసేదాకా కలపాలి. అంతే. చాలా సులువు. ఇక ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి? ఉదయం లేవగానే బ్రష్ చేశాక పరగడుపున తాగితే బెస్ట్ అని రాశారు. గటగటా కాకుండా నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలట. ఇంకో ముఖ్య విషయం, ఇది తాగిన తర్వాత ఒక 20-30 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. అవును, వెంటనే టీ, కాఫీ, టిఫిన్ లాంటి వద్దు. ఆ గ్యాప్ ఇస్తేనే బాడీ ఆ న్యూట్రియంట్స్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుందని వాళ్ళ ఉద్దేశ్యం. కరెక్ట్. అయితే ఇన్ని మంచి విషయాలు చెప్తూనే ఆ ఆర్టికల్ కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పింది. అవి కూడా మనం గుర్తుంచుకోవాలి. అవును, అవేంటి? ముఖ్యంగా 3. మొదటిది, దంతాల మీద ఎఫెక్ట్. నిమ్మరసంలో యాసిడ్ ఉంటుంది కదా, సిట్రిక్ యాసిడ్. అది రోజూ పళ్ల మీద పడితే ఎనామెల్ అనే పైపొర కొంచెం వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓ, అది ప్రాబ్లమే. మరి ఏం చేయాలి? ఆ ఆర్టికల్ 2 టిప్స్ ఇచ్చింది. ఒకటి, తాగిన వెంటనే మంచినీళ్లతో నోరు బాగా పుక్కిలించడం. బ్రష్ చేయొద్దు, జస్ట్ పుక్కిలించాలి. రెండోది, వీలైతే స్ట్రా వాడటం. అప్పుడు యాసిడ్ డైరెక్ట్గా పళ్లకు తగలదు. సరే, ఇది మంచి టిప్. ఇక రెండో జాగ్రత్త. రెండోది, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు, అంటే గ్యాస్, గుండెల్లో మంటలాంటివి, అలాంటి వాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నిమ్మరసం డోస్ తగ్గించి, అంటే పావు చెక్కతో మొదలుపెట్టడం కానీ, లేదా డాక్టర్ని అడిగి వాడటం కానీ చెయ్యాలి. అందరి బాడీ ఒకేలా ఉండదు గదా. నిజమే. ఇక మూడోది చాలా ఇంపార్టెంట్, తేనె క్వాలిటీ. అవును. మార్కెట్లో దొరికే చాలా తేనెలు ప్రాసెస్ చేసి ఉంటాయి. దానివల్ల కొన్ని మంచి గుణాలు పోవచ్చు. ఆ ఆర్టికల్ ప్రకారం ఫుల్ బెనిఫిట్స్ కావాలంటే కల్తీ లేని రా, ఆర్గానిక్ తేనె వాడటం బెస్ట్. అలాంటి తేనెలోనే యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో తేనె కొనేటప్పుడు క్వాలిటీ చూడాలి. ఈ వార్నింగ్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. సరే, మొత్తానికి ఈరోజు మనం చేసిన ఈ విశ్లేషణ చూస్తే ఆ telugu13.com ఆర్టికల్ ప్రకారం నిమ్మ తేనె నీళ్ల వల్ల 5 మెయిన్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటంటే ఇమ్యూనిటీ బూస్ట్, డైజెషన్ ఇంప్రూవ్మెంట్, వెయిట్ మేనేజ్మెంట్కి సపోర్ట్, బాడీ డీటాక్స్, ఇంకా స్కిన్ హెల్త్. అవును, ఆ 5 పాయింట్లు పొద్దున్నే ఈ చిన్న అలవాటు చేసుకుంటే లాంగ్ టర్మ్లో చాలా మంచిదని, ఇది నిజంగా ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హెల్త్ కిప్ అని ఆ ఆర్టికల్ ముగింపు. అవును, సులభంగా పాటించగలిగేది. దీనివల్ల నష్టమేమీ లేదు, లాభాలే ఎక్కువ అని వాళ్ల భావన. ఖచ్చితంగా. కానీ మనం ముగించే ముందు ఒక్క విషయం మళ్ళీ గుర్తు చేసుకోవాలి.
ఆ ఆర్టికల్ కూడా చెప్పినట్లే ఈ నిమ్మ తేనె నీళ్లు మంచివే అయినా ఇదే సర్వస్వం కాదు. ఇది ఒక హెల్దీ లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ మాత్రమే. మంచి తిండి, ఎక్సర్సైజ్, నిద్ర, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా అంతే ముఖ్యం. వీటన్నిటితో పాటు దీని కూడా ఫాలో అయితేనే మంచి రిజల్ట్స్ ఉంటాయి. దీన్నే మ్యాజిక్ బుల్లెట్లా చూడకూడదు. అర్థమైంది. మనం మొదట్లో అనుకున్నట్టు ఇది తరతరాలుగా మన ఇళ్లల్లో ఉంది అంటే దాని వెనుక మన పెద్దల అనుభవం, జ్ఞానమున్నాయి. సైన్స్ ఇప్పుడు కొన్ని విషయాలను కన్ఫర్మ్ చేస్తోందంతే. ఆర్టికల్ కూడా ఆ ట్రెడిషనల్ విజ్డమ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లే ఉంది. అవును. ఈ ట్రెడిషనల్ పద్ధతుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నాకు ఆలోచనొస్తోంది. చెప్పండి. ఈ రోజుల్లో మనమంతా ఫాస్ట్ లైఫ్, కాంప్లెక్స్ సొల్యూషన్స్ వెంటబడుతున్నాం. కానీ మన చుట్టూ, మన సాంప్రదాయాల్లోనే ఇలాంటి సింపుల్, న్యాచురల్ హెల్త్ టిప్స్ ఎన్నో ఉన్నాయి. ఈ నిమ్మ తేనె నీళ్లే కాదు, ఇంకా చాలా ఉండొచ్చు. వాటిని మళ్ళీ తెలుసుకుని, ఈరోజు సైన్స్ దృష్టితో అర్థం చేసుకుని, మన లైఫ్లో భాగం చేసుకుంటే మన ఆరోగ్యాన్ని, మన శ్రేయస్సును ఇంకా బాగా ఎలా పెంచుకోవచ్చు? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. అవును. ఆ దిశగా మనం కొంచెం దృష్టి పెడితే బావుంటుంది.